నుంచి ఐదు కంటే నువ్వు 5,000 ఎవరు వెళ్ళండి ఉండదు 5,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేర్లే మా ఆసిఫ్భాయ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా నామినేషన్లో భారీ జన స్పందన, జనం నుంచి రెస్పాన్స్ లభించింది. వెస్ట్లో మరి మేము పొద్దునే 8:30కు బయలుదేరితే ఇప్పుడైంది మాకు రావడానికి ఇక్కడికి. అంత ప్రజల నుంచి అంత స్పందన లభించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద. అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్భాయ్ని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనార్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని. అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా ఆసిఫ్భాయ్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితిని చూస్తే ఇది నామినేషన్ ర్యాలీ లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆయన వచ్చిన నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నిన్న కోర్టు తెప్పించింది. ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్కి రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. వెస్ట్ని బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్, ఈడీ కేసు కూడా ఉంది. ఇదంతా చూశారు లేదా మీడియా మిత్రులు? నేనైతే డౌన్లోడ్ చేసి చూశాను. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే 562 కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే 5,700 కోట్ల రూపాయలు బ్యాంకులు కొలగొట్టాడు ఇదే సుజనా చౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది. అట్లా ఆయన ముందు అన్నీ సెటిల్ చేసి ఈడీ కేసుని తప్పుకుని అప్పుడు ఈ వెస్ట్కి వచ్చి బెస్ట్ని చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నియోజకవర్గంలో భారీ ర్యాలీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్సాహంగా జనసముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు, నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను, లేకపోతే నేను అంతా అభివృద్ధి చేసేస్తాను, నేను అభివృద్ధి చేయడానికే వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి, నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా, నువ్వు ఏదైతే బ్యాంకులకు ఎగ్గొట్టావో 562 కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే, మీ ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది. మరి
మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో మిగతా పేపర్లో కూడా వేల కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీ కేసుల ద్వారా నీ అప్డేట్లో కూడా ఉంది ఈడీ కేసు ఉందని చెప్పి మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇలాంటి కేసులున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా నియమించడం చాలా దురదృష్టకరం. బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేస్తాడని చెప్పేసి ఈ స్థానిక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మీరందరూ గమనించండి, ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఈరోజు వచ్చేసి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆత్మాభిమానాన్ని ఏదో డబ్బుతో వెలకట్టే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు, మతోన్మాదులకి అస్సలు తావులేదు. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరైతే బ్యాంకులకు ఎగ్గొట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆజమాయిషీ చలాయించాలని చూస్తున్నారో వాళ్ళందరినీ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గ ప్రజలే తరిమి కొడతారని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ, పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటుని గెలిచి నేను ఆయనకి కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు సుజనా చౌదరి అంటే టీవీల్లోనూ పేపర్లోనూ చూసేవాళ్ళం. ఎప్పుడైనా ఈయన వచ్చి అసలు డెవలప్మెంట్ కొండెక్కాడు. ఆయన దండాలు పెట్టుకొని రోడ్ షోలు చేయడం కాదు, కొండ ప్రాంతం ఎక్కమని చెప్పండి, కొండ ప్రాంతం ఉన్న ప్రజలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పండి. 12-13 డివిజన్లు కొండ ప్రాంతం ఉంది, రమ్మని చెప్పండి, మాతో పాటు తీసుకెళ్ళి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అలాగే శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో మేము చూపిస్తాం. 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం, 800 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇచ్చాం. రమ్మని చెప్పండి, ఎప్పటికైనా మేము సిద్ధంగా ఉంటాం. కొండ ప్రాంతం కానివ్వండి, అలాగే లోతట్టు ప్రాంతం అయినా కానివ్వండి, ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి జరిగింది. మాయ మాటలు, మాయ హామీలు ఇచ్చి మాయ జన్మభూమి కమిటీలతో మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మళ్ళీ అండగా నిలబడిన ఈ జనసేన, ఈ బీజేపీని రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏ ఒక్క ప్రజాక్షేత్రంలో నిలబడి గెలవలేని వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు. తప్పకుండా దేవుడి దయ, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.